దగ్గరకు వచ్చేటప్పటికి నన్ను ఒక ఆటలో ఆడిచ్చారు. మొత్తం 4 ఇట్లలో 4 జట్లది అడిగినప్పుడు దాంట్లో 2 ఇట్లు ఆడిచ్చారు నా చేత, 2 ఇట్లు ఆడిచ్చలేదు. కానీ సర్టిఫికెట్లో 4 ఇట్లో నా పేరు వస్తుంది. ఇది ఆడాను కాబట్టి. కానీ ఒక 5-6 ఆడనోళ్ళకి కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి. ఆడనోళ్ళకి కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి. అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అంటే ఆ జట్లో ఉన్నట్టే ఎక్స్ట్రా ఇచ్చేస్తారు కదా. అట్లాగా వీళ్ళు కొన్ని దాచిపెట్టి ఉంచుతారు. అట్లాగే అవే ఇప్పుడు ఇట్లా అది నిజమా, అది ఎవరు తేల్చాలి? వాస్తవంగా అయితే అలా దాచిపెట్టించిన కాల్ లెటర్, ఇప్పుడు నాకు కాల్ లెటర్ వచ్చేసిందంటే ఉద్యోగం వచ్చేసినట్టు. ఇప్పుడు కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు దక్కలేదు వీళ్ళకి. అంటే ఇక్కడ 2 అలాగే రిజెక్టెడ్ లిస్ట్ లో కూడా లేరు వాళ్ళు. అదే అంటే కాల్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమన్నారట కొంత. అవును, అదే కదా. అవి ఎందుకు జరిగినాయి జరుగుతుంది యాక్చువల్ గా అయితే గనక ఆ చెప్తున్నదంతా చూస్తుంటే, ఆ వార్తలన్నీ చూస్తుంటే సంథింగ్ ఒక గందరగోళం ఏదో జరిగింది, చేస్తున్నారు వీళ్ళు అన్న ఫీలింగ్ అయితే కనబడుతుంది. అంటే వీళ్ళకి 2 ఆస్పెక్ట్లు. ఒకటేంటంటే మొత్తం గందరగోళం అయిపోయి టీచర్లు పాపం చేరిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారన్నది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదో తప్పు జరిగింది, మళ్ళీ కంపు అయిపోద్ది అన్న భయం కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ యాజిటేషన్స్ తో ఏ పరిష్కారం కాదు, సాక్షి వార్తతో ఏ పరిష్కారం కాదు. ఆ ప్రతి అభ్యర్థి కోర్టుకు పోవాలా. వీళ్ళు ఇప్పుడు ఇదిగో నాకు